Hey guys, after a long time ఈరోజు నేను నా ఇంటర్ ఫ్రెండ్ మీట్ అవుతున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్. మేమైతే మాల్లో మీట్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాం. తెలిసిందిగా కాకినాడలో మాల్ అండ్ బీచ్ తప్ప ఇంకా విజిట్ చేసే ప్లేసెసే ఉండవు. సో ఆఫ్టర్ ఎస్ఆర్ఎంటీ లంచ్కి ప్లాన్ చేసాం. సో హంగ్రీ బర్డ్స్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ వెయిటింగ్ కూడా అలానే ఉంటుంది. ఫుడ్ బ్లాగ్ చేద్దాం రెస్టారెంట్లో అనుకున్నా కానీ లైటింగ్ వల్ల ప్లాన్ ఫ్లాప్ అయింది. అదేంటో మెనూలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కామన్గా ఎప్పుడు ఆర్డర్ చేసేవి ఆర్డర్ ఇస్తాం ప్రతిసారి. నాకు చిన్నప్పటి నుంచి రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ సూప్ అండ్ స్టార్టర్తో స్టార్ట్ చేయడం అలవాటు. ఇదొక ట్రెడిషన్ అయిపోయింది. సో అవే ఆర్డర్ ఇచ్చాను ఫస్ట్. అయితే టేస్ట్ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. మా ఫుడ్ అయితే వచ్చేసింది. సో మేమిద్దరం వచ్చేసి ఇంటర్లో క్లాస్మేట్స్. సో ఆఫ్టర్ ఇంటర్ 5 years తర్వాత ఇప్పుడే మీట్ అయ్యాం ఫస్ట్ టైం. సో అలా ఫుడ్ తినుకుంటూ ఇంటర్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. మేము బ్యాక్ బెంచెస్ మాట, లాస్ట్ 3 benchesలో కూర్చునే వాళ్ళం. సో ఆబ్వియస్లీ బ్యాక్ బెంచెస్ అంటే తెలిసిందేగా. ఇప్పటికీ మా బ్యాచ్ని ఎవ్వరు మర్చిపోలేరు. మా నేమ్స్ చెప్తే ఎవరైనా గుర్తుపట్టాల్సిందే. ఆఫ్టర్ 5 years అయినా కూడా అంత గోల్ చేసేవాళ్ళం. నా ఫ్రెండ్స్ అయితే చాలా నాటి. టీచర్స్తో కూడా మాకు చాలా చాలా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉండేవి. ఒక్క క్లాస్ అనే కాదు, అన్ని క్లాస్లో అలానే ఉండేవి. మేమైతే అవుట్ స్టాండింగ్ బ్యాచ్. అంటే ఏదో బాగా చదివే బ్యాచ్ కాదు, రోజు బయట నుంచొని బ్యాచ్ మాట మాది. అది ఏ క్లాస్ అనే డిఫరెన్సే ఉండదు, ఎప్పుడు బయట ఉండేవాళ్ళం. అప్పుడైతే పరువు పోతుంది అన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నాకు తెలిసి ఎంతైనా లాస్ట్ బెంచెస్కి ఉండే మెమరీస్ ఎవ్వరికి ఉండవు. ఒకప్పుడు పనిష్మెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నవ్వు తెప్పిస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మేకింగ్ ఆల్ దోస్ క్యూట్ అండ్ ఫన్నీ మెమరీస్. సో ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ ఈ రెస్టారెంట్లో కొంచెం వియర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువ వెయిటింగ్ ఉండడం వల్ల అస్తమానుకు మళ్ళీ మానిటర్ చేస్తారు తిన్నామా అయ్యిందా లేదా అని. సో తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్.